వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ పోలీసు జాబ్స్ సంబంధించి వీరికి కూడా ఓటీఆర్ కంపల్సరీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా ఇలా సంబంధించిన కొన్ని వేరియేషన్ వచ్చాయంటూ ఇక్కడ రావడం జరిగింది. సో పోలీసు అభ్యర్థులపై ఇదేం వివక్ష, ఉద్యోగ దరఖాస్తులకు ఫీజులు మూత, ఎస్ఐ పోస్టులకు ₹1000 అనమాట. సో ఇక్కడ ప్రధానంగా ఉద్యోగాల కంటే కూడా ఎగ్జామ్ ఫీజు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక 10 రకాల పోస్టులకు వేరువేరుగా ఫీజులు, అన్నిటికీ దరఖాస్తు చేయాలంటే ₹8,800 అవుతుంది. టీఎస్సీతో పోలిస్తే పలు రెట్లు అధికం, తగ్గించాలని అభ్యర్థులు వేడుకోవాలన్నమాట. సో ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే అంటూ కూడా ఈ యొక్క ఎడిట్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏజ్ అనేది సడలింపు వర్తించదని స్పష్టం. 2 రోజుల్లో గ్రూప్ 1 పోస్టులకు 13,545 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా మనకి ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కానివ్వండి, ఎస్ఐ ర్యాంక్ పోస్ట్కి అయితే సుమారు ఓసీ బీసీ అభ్యర్థులకు ₹1,000, ఎస్సీ ఎస్టీలకు ₹500 ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు అయితే ఓసీ బీసీ అభ్యర్థులకు 800, ఎస్సీ ఎస్టీలకు 400 ఫీజుగా నిర్ణయించారనమాట. సో ఓసీ బీసీ అభ్యర్థులు అన్ని రకాల పోస్టులు దరఖాస్తు చేయాలంటే ఖచ్చితంగా ₹8,800, అప్రాక్సిమేట్లీ 10,000 వరకు మనకి వీటికే సరిపోతుంది అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇదిగోండి. సో మనకి క్యాడర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్టుల వారిగా ఫీజులు కానివ్వండి, ఇక మనకి జనరల్ కేటగిరీ, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ కానివ్వండి, బీసీ అనమాట స్టేట్ స్థాయికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి వీరికి జనరల్గా ఎంత అవుతుందో దాంట్లో ఆఫ్ ఉంటుందన్నమాట. సో మొత్తం పోస్టులు వచ్చేటికి ఎస్ఐ సివిల్ ఏఆర్ ఇదొక రకం అనమాట, ఎస్ఐ కమ్యూనికేషన్ ఇదొక టైప్, ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్, ఎస్ఐ పీటీఓ, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, కానిస్టేబుల్ మెకానిక్, కానిస్టేబుల్ డ్రైవర్, ఎక్సైజ్ కానిస్టేబుల్, అదేవిధంగా రవాణా కానిస్టేబుల్ మొత్తం వచ్చేటికి 8,800 అవుతుంది. సో ఈ యొక్క రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి 4,400 అనేది అవుతుందన్నమాట. గ్రూప్ 1 మినహా అన్ని మినహాయింపులు గ్రూప్ 1కు అంటూ ఇక్కడ గ్రూప్ 1 అప్లికేషన్ ఫీజు 200, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు 120 అనమాట. సో మొత్తం ₹320 అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థుంటారో వారికి ఎగ్జామ్ ఫీజు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో తాము నిరుద్యోగులను సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఓసీ అభ్యర్థులకు పరీక్షల ఫీజు మినహాయింపు ఇస్తుంది. గ్రూప్ 1 మాదిరిగానే తమకు కూడా ఫీజు మినహాయింపు ఇవ్వాలంటూ అభ్యర్థులు అయితే వేడుకోవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి వివిధ రకాల గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 ఈ యొక్క ఏదైతే ఉందో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఇలా క్లియర్గా మనకు రావడం జరిగింది. సో ఒకసారి మనం దరఖాస్తు చేస్తే ఎడిట్ చేస్తే అంతే దరఖాస్తు అనమాట. ఎడిట్ చేసే ఆప్షన్ అనేది లేదనమంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం మ్యాక్సిమం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ప్రజెంట్ సర్వర్స్ అనేవి చాలా తక్కువగా వర్క్ అవుతుంటాయి. సెల్ ఫోన్ కంటే కూడా ది బెటర్ ఆప్షన్ ఏదంటే మనకి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ద్వారానే మనం అప్లై చేసుకుంటే చాలా బెటర్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక TSPSC గ్రూప్ 1 వయోపరిమితి పెంపును పరిశీలించినట్టు హైకోర్టు అయితే ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క ఏజ్ అనేది 44 నుంచి 49 పెంచాలంటూ కోరడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పోలీసు ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, నమోదు చేస్తేనే దరఖాస్తులకు అవకాశం అంటూ ఇక్కడ రావడం జరిగింది. అభ్యర్థులకు TSLPRB నిబంధన అంటూ ఈ యొక్క ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఎవరైతే ఉంటారో రిజర్వేషన్ కలిగిన వాళ్ళు నాన్ క్యాడర్ లెక్క, నాన్ లోకల్కి సంబంధించి వీరు ఖచ్చితంగా ఓసీ లెక్క, అన్రిజర్వ్ లెక్క వస్తారంటూ కూడా రావడం జరిగింది. ఎన్ని పోస్టులకైనా ఒకే ఫోన్ నెంబర్ మనం ఇచ్చుకోవాలి, వాల్యుబుల్ ఫోన్ నెంబర్ అనమాట. సో మనం సెల్ ఫోన్తో మాత్రం మ్యాక్సిమం అప్లికేషన్ అనేది పెట్టుకోకపోవడం బెటర్, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.